నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నారా? హరీష్ రావు గారు మరి రివర్స్ గేర్ వేయనున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటంటారు? మరి మోదీ నిన్ను దేశం నుంచి తరిమేస్తాం, మా రాష్ట్రానికి నిధులు ఇచ్చేటోనే తెచ్చుకుంటాం, నీ ఢిల్లీ కోటను బద్దలు కొట్టేస్తాం అని 13 నెలల క్రితం కేసీఆర్ వరంగల్ సభలో అన్నారు. 13 నెలల క్రితం కట్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది? సీన్ మారింది, సీన్ రివర్స్ అవుతుంది. బీఆర్ఎస్ చేశాకే టీఆర్ఎస్ పరిస్థితి తలకిందులైపోయింది. ఇప్పుడు సత్యం ఉండేది, గుర్తుందా మీకు? సత్యంతో పాటు వాళ్ళు దాన్ని తలకిందులు చేసి మెటా చేశారు. చేశాక ఏమైందండి? మొత్తం గల్లంత అయిపోయింది కదా. ఎప్పుడు కూడా తొందరపాటు చర్యలు కూడవు. కేసీఆర్ అహంకారంతో చక్కగా టీఆర్ఎస్ ఉంచుకుని తెలంగాణ బేస్ మీద వచ్చావు. నువ్వు తెలంగాణను ఉంచుకుని నువ్వు సజావుగా ఉండుంటే, నువ్వు అసెంబ్లీకి వచ్చి ఉంటే, నీ ఫామ్ హౌస్ వదిలిపెట్టి ప్రజలతో మమేకం అయ్యి ఉంటే నీ పరిస్థితి వేరేగా ఉండేది. అందుకనే అహంకారం తలకెక్కకూడదు. ఏమైందండి? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చాక నీ పరిస్థితి ఏమైంది? మొన్న ఎంపీ ఎలక్షన్స్ ఏమయ్యాయండి? ఒక్క సీట్ తెచ్చుకున్నాడా? 16 పాయింట్ అంతా వచ్చింది పర్సంటేజ్. బీజేపీకి 8 సీట్లు వచ్చాయి, కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చాయి. ఇవన్నీ మనం ముందే చెప్పాం. ఇప్పుడు ఏమైతోంది? రోజుకో ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాడు. లాస్య నందిత పోయారు కాబట్టి 39లో 38 అనుకోండి, 38లో 10 మంది వెళ్ళిపోయారు. ఇంకొక 16 మంది వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది? సిఎల్పి ఉండదు కదా. మనం ఎందుకు చెప్తున్నామంటేనండి, ఈయన చేసిన తప్పిదాలు ఈరోజు ఆయనకి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. ఎందుకంటే ముందు కూతురు అక్కడ జైల్లో ఉంది, లిక్కర్ స్కామ్లో. ఆవిడకి హెల్త్ డిటీరియరేట్ అవుతుంది అంటున్నారు. ఎంతైనా బిడ్డ మీద ప్రేమ ఉంటుంది కదా. ఆయన వెళ్ళటలేదు అక్కడికి. ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? ఇప్పుడు ఢిల్లీలో ప్రగల్భాలు పలికి వచ్చాడు. మహారాష్ట్రకి ఒక 500 కాన్వాయ్తో వెళ్ళి ఇంకా కాబోయే పిఎం అనుకున్నాడు. ఇన్ని చేసి ఈరోజు ఏం చేయగలుగుతున్నాడు? శాసనసభకు వస్తున్నాడా? రాలేకపోతున్నాడు. ఇప్పుడుండే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, బీజేపీ ఏమంది? కవితను అప్రూవర్గా మారమని అడిగింది. దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. ఇంకా ఉండే ఒక్క ఆప్షను ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడం. సో ఇది ఎవరికి ప్లస్ అవుతుంది? ఇటు బీఆర్ఎస్కి ప్లస్సే, అటు బీజేపీకి ప్లస్సే. మీకు గుర్తుంటే కనుకైతే గత ఎన్నికల్లో 2019లో తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేశాయి. వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్లు చూస్తే రెండు కలిపి పోటీ చేస్తుంటే మంచి ఇది వచ్చేది. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇదే జరిగింది. మీరు 2014 నుంచి తీసుకుంటే ఎన్నికల ఇది వాళ్ళకు కూడా అలాగే జరిగింది. బీజేపీకిను టీఆర్ఎస్కి చూసుకున్నామంటే మంచి అంటే ఇద్దరు కలిస్తే పర్సంటేజ్ పెరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు మొన్న ఎన్నికలు కూడా చూసుకున్నామంటే మనకు అంతే అవుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇద్దరు కలిపి పోటీ చేశారనుకోండి, అది మంచి అవుతుంది కదా. అంటే పర్సంటేజ్ పెరుగుతుంది, ఇంచుమించు 58% వచ్చేస్తారు. అప్పుడు రేవంత్ రెడ్డి కంటే కాంగ్రెస్కి తగ్గిపోతుంది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని అంటే ఫామ్ చేసుకోవచ్చు వచ్చే ఎలక్షన్స్లో. అప్పుడు బీజేపీ కూడా బలపడుతుంది. ఇప్పుడు బీజేపీకి ఒక మంచి ఫేస్ కావాలి, ఎస్పెషల్లీ తెలంగాణలో. సో ఇది కేంద్రం ప్లాను, ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ ప్లాన్ కూడా. కేసీఆర్కి ఇప్పుడు ఆప్షన్ లేదు, కేసీఆర్కి దిక్కు లేదు. ఇంకా ఇప్పుడు పార్టీని విలీనం చేస్తే ఇటు పార్టీని కాపాడుకుంటాడు, అటు కూతుర్ని కాపాడుకుంటాడు. మీకు తెలుసు, ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి వెళ్ళిపోయాడు, రంజిత్ కుమార్ వెళ్ళిపోయాడు, ఒక్కొక్కళ్ళుగా కేకే వెళ్ళిపోయారు, ఒక్కొక్కరుగా చేయి జారిపోయారు ముఖ్యమైన నేతలందరూ ఈయనకి. ఇంకో పక్క చూసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు బీజేపీలో కీలకమవుతారు. ఇటు చూసుకుంటే కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, వాళ్ళు ఒప్పుకోవట్లా. ఎందుకంటే నిన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ కత్తులు దూసుకున్నాయి, నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నాయి. ఈయన బాగానే అంటే రిటార్ట్ బాగా ఇస్తాడు కదా కేసీఆర్, ఊరుకోడు ఈయనకి.
కాబట్టి ఇటు కేసీఆర్ ఊరుకోలేదు, అటు కేటీఆర్ ఊరుకోలేదు, అటు హరీష్ రావు ఊరుకోలేదు. ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ స్థితిలో మరి బీజేపీ ఏం చేస్తుంది? తెలంగాణలో బీజేపీలో ఉండే నాయకుల సపోర్ట్ కూడా రేపొద్దున వాళ్ళకి కావాలి కదా. బీఆర్ఎస్ విలీనం అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ ముగ్గురితో సజావుగా కొనసాగాలి కదా. ఇప్పుడు వ్యక్తిగత కక్షలకు వెళ్ళకూడదు ఎవరు కూడా. ఈ రకంగా ఉందండి ప్రెజెంట్. ఇప్పుడు మనం అసలు మొత్తం చూసుకున్నామంటే హిస్టరీ కూడా ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలవటం వల్ల అడ్వాంటేజ్ బీజేపీకి. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వీళ్ళ ముగ్గురు కూడా మళ్ళా వీళ్ళు రాజకీయాల్లో కొనసాగుతారు, మంచి పొజిషన్లోకి వస్తారు. ఈ డీల్ కుదిరితే కనుక అయితే ఏం కావాలి అనేది తర్వాత వీళ్ళు ఆలోచించుకుంటారు. సో దీనికి ఒప్పుకుంటే కనుకైతే మరి వీళ్ళ ముగ్గురికి ఏం పొజిషన్స్ ఇస్తారనేది కూడా పెండింగ్లో ఉంది. ఇంకో పక్క చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళని ఆపారు బీఆర్ఎస్ విలీనం కావద్దని. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఆల్రెడీ అక్కడ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్లో రేపొద్దున ప్రశ్నిస్తాడు కదా కేజ్రీవాల్, మీరు కవితకి సపోర్ట్ చేస్తున్నారు, కవితను బయటకు తీసుకొస్తున్నారు, నన్ను తీసుకురాలేదు అంటాడు. సో ఇది ఎలక్షన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ అయ్యే వరకు వీళ్ళని ఆపారు బీఆర్ఎస్. సో ఎలా ఉంటాయో చూడండి రాజకీయాలు. అంటే ఒకప్పుడు రాజకీయంగా ఉంటే ఇప్పుడు రాజకీయం వ్యక్తిగత ప్రయోజనాలకి అంటే దానికి బేస్ చేసుకుని నడుస్తున్నాయి. కాబట్టి ఎవరికి కూడా ప్రజల గురించి పట్టించుకునే ఇది లేదనమాట. అంటే ఇప్పుడు మనం చాలా మంది నేతలు చూస్తున్నాం, అంటే వాళ్ళ మీద ఉన్న కేసులను తప్పించుకోవడానికి, వాళ్ళ మీద జరిగే ఏవైతే ఉన్నాయో అవన్నిటి నుంచి తప్పించుకోవడానికి, బెయిల నుంచి తప్పించుకోవడానికే తప్ప రాష్ట్రం గురించి, ప్రజల గురించి ఎవ్వరు కూడా ఒక నాయకుడు కూడా ఆలోచించే పరిస్థితి లేదని అనిపిస్తుంది ఇప్పుడున్న కాలంలో ఉన్న రాజకీయాలని చూస్తుంటే. ఇందులో వాస్తవం ఉందంటారా మరి? 100%. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే అవినీతిలో కూరుకుపోతున్నారో, ఎప్పుడైతే అక్రమాలు చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, తప్పు మీద తప్పు చేసుకుంటూ వస్తున్నారో, లేకపోతే కవిత పోయి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం ఏంటంటే అంత సంపాదించుకుని, అంత డబ్బు ఉండి, అంత ఆస్తి ఉండి, ఒకప్పుడు నాకు ఇల్లు లేదు అన్న పెద్ద మనిషి ఈరోజు అంత పెద్ద ఇల్లు ఎలా వచ్చిందండి? అంత ఆస్తులు ఎలా వచ్చాయి? మీరు చూసారంటే మనం నిజంగా అబ్జర్వ్ చేయండి. మీరు ఒక్కొక్కళ్ళు పెట్టే నగలు ఈ రోజు పెట్టింది రేపు పెట్టరు ఎవరు. డైమండ్స్ అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఏ రాజకీయ నాయకులు తీసుకోండి, వాళ్ళ కింద స్థాయా, పై స్థాయా, కాంగ్రెసా, బీజేపీనా, బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ ఇవేం కాదు. ప్రతి వాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు రిచ్ అయితే అది వేరే విషయం. అంటే వాళ్ళకి పరంపరగా ఉన్నా, లేకపోతే తండ్రులు ఆల్రెడీ సంపాదించి పెట్టి, లేకపోతే భర్తలు సంపాదించి పెట్టి, అలాంటి వాళ్ళు ఎక్సెప్షన్. అలా కాకుండా నిన్నటి వరకు ఏమీ లేకుండా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని మీరు గమనించారంటే అసలు ఎంత వ్యాస్ట్ డిఫరెన్స్ చూస్తామంటే ఇంత డబ్బు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ తప్పులు చేయబట్టి వీళ్ళు ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయ్యి వీళ్ళ రాజకీయ జీవితాన్ని తాకట్టు పెట్టి ప్రజలతోటి ఆడుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి అనేది వాళ్ళకి కనిపించట్లేదు, వ్యక్తిగత ప్రయోజనాలు. ఇప్పుడు కాళేశ్వరం మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి బయటకు తీస్తున్నాడు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు కేసీఆర్. విద్యుత్ దాని మీద కూడా ఇప్పుడు అతనికి వెళ్ళింది నోటీసు. ఇప్పుడు అతను చైర్మన్ని మార్చి అతనితోటి మళ్ళీ ఇప్పుడు అతను వచ్చి మాట్లాడాలి కదా, అతను సంజాయిషి ఇచ్చుకోవాలి. ఇవన్నీ నీకు అవసరమా? నిన్ను ప్రజలు నమ్మి ఒక తెలంగాణ నేతగా నిన్ను గుర్తించి, సరే నీ వల్ల వచ్చిందో విద్యార్థుల వల్ల వచ్చిందో తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు హ్యాపీగా నువ్వు ఎంత బాగా పాలించాలి. నువ్వు అసలు అంటే నీ చిట్ట చివరి ఊపిరి వరకు కూడా నువ్వు ఒక నాయకుడిగా ఉండేవాడివి, సవ్యంగా ఉండుంటే. అవసరమైంది. ఎంత డబ్బు సంపాదిస్తే వీళ్ళకి తృప్తి ఉంటుందండి? ఏం పోగొట్టుకుంటున్నారు వీళ్ళు? వీళ్ళ గౌరవాన్ని పోగొట్టుకున్నారు, వీళ్ళు ఒక గుర్తింపు పోగొట్టుకున్నారు. సరే సంపాదించుకున్నావు, కానీ ఏం చెప్పుకుంటారు ప్రజలు? తెలంగాణ తెచ్చాడు, డబ్బులు సంపాదించుకున్నాడు అంటారు అంతే. కాబట్టి ఒక కేసీఆర్ అనే కాదు, మనం చెప్పేది ఏంటంటే నాయకులకి దయచేసి ప్రజల గురించి ఆలోచించండి, ప్రజలకి మీరు అభివృద్ధి చేయండి, ప్రజలకి మంచి చేయండి అని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.